జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మనమంతా మళ్ళీ కలిసుండే రోజు త్వరగా రావాలని మనసులో కోరుకున్నాను. ఆ రోజు ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదు. ఆ రోజు రాలేదు వదినా, మేమే రప్పించాం. అదేనమ్మా, నీ మనసులో మాట ఆ దేవుడికి చేరిందో లేదో కాని మా చెవులకి చేరింది అంటున్నాడు. అసలిదంతా ఓ పీడకలలా ఉంది. ఇక నుంచంతా కమ్మటికల అవుతుంది. అవునమ్మా. వదినా, మీరు బరువులు మోయడం ఏంటొదినా? మీరు అసలు ఒట్టి మనిషి కూడా కాదు. ఆ బాగిటివ్వండి, నేను తీసుకెళ్తాను. పర్వాలేదు అఖిల్, ఇవ్వు. వదినా. ఏంటమ్మా ఇది? నువ్వు మా అభి ప్రతిరూపాన్ని, అంటే మా ఇంటి వారసుణ్ణి మోస్తున్నావు. ఆ బరువు చాలు నీకు. అక్క, ఇకపై నిన్ను అడుగు కింద మోపకుండా చూసుకుంటాం. నీ పనులన్నీ నేనే చేస్తాను. వసుగారి పనులు నువ్వు చేయడం ఏంటమ్మా? నువ్వు కూడా ప్రెగ్నెంట్వే కదా. ఇంకా చెప్పాలంటే వసుగారే మీకు సేవలు చేయాలి. లేదన్నయ్య, మీకు పుట్టబోయే బిడ్డ మీ బిడ్డ కాదు. వాడిపై మీరు ఆశలు వదిలేసుకోండి. అంటే ఆ బిడ్డని మా బిడ్డలా పెంచుతామన్నమాట. వాణ్ణి మీరు పూర్తిగా మర్చిపోవాల్సిందే. బస్సు అక్కని కూడా మీరు మర్చిపోవాల్సిందే బావగారు. బస్సు అక్క ఇక మా పార్టీ, మీ వైపు రానివ్వం. మరి నేను పిన్ని నిన్నెలా మర్చిపోతాం బన్నీ? మమ్మీకి పుట్టబోయే బేబీ తర్వాత నువ్వే మా టార్గెట్. అంటే వాళ్ళ తర్వాత నిన్నంత బాగా చూసుకుంటావన్నమాట. మరి మేము? మమ్మల్ని ఏం చేస్తారు? మీకు పెళ్లిళ్ళు చేసి పంపించేస్తారు కదా. అయితే ఆఖరికి నన్ను వదిలేస్తారన్నమాట. భలే వాడివన్నయ్య, ఎవరున్నా లేకపోయినా నువ్వెప్పుడూ మాతోనే ఉంటావు. పదండి అభి, వెళ్దాం. అనే నాశనం, సర్వనాశనం, వినాశనం, నాశనం, సర్వనాశనం, బూడిదా. ఏంటండి ఈ అపశకునం? చాలా మంచి అపశకునం కదా. ఇలాంటివన్నీ మీరు నమ్ముతారా వసుగారు? ఇంటికి వెళ్ళాక నువ్వు కూడా నమ్ముతావు. తప్పుకోవా. సర్వనాశనం. తప్పుకోవా. అనే వసుగారు పిల్లలు భయపడుతున్నారు. హార్న్ కొట్టు, తప్పుకుంటాడేమో. సర్వనాశనం.
వినాశనం నాశనం సర్వనాశనం బూడిద అత్తయ్య ఎవరొచ్చారో చూదురుగాని రండి. అత్తయ్య ఆగండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.